Hi, Anil Nair here. Ratio proportion previous year original question ni manam solve cheddam. A sum of money కొన్ని డబ్బులను నేను రైట్ n అనే డబ్బులు అనుకుందాము. దీన్ని నేను PQR and S PQR and S ఈ నలుగురికి పంచుతున్నాను. ఎలా పంచుతున్నాను సార్? ఏ నిష్పత్తిలో పంచుతున్నాను? 4:9:2:3 ఈ నిష్పత్తిలో పంచుతున్నాను. సో క్వశ్చన్ ఏంటి? Q gets 560 more than R. Q అనేది 9 యొక్క గుణిజం అవుతే R 2 యొక్క గుణిజం అవుతుంది. Q 9 రూపాయలు సంపాదిస్తే R 2 రూపాయలు సంపాదిస్తాడు. 9 మైనస్ 2 ఏమో 7. కానీ క్వశ్చన్లో 7 అనేది 560 అవుతే షేర్ ఆఫ్ ఎస్ 3 అనేది ఎంత అవుతుంది? 3 అనేది ఎంత అవుతుంది? చాలా జాగ్రత్తగా మీరు చూడండి సార్. రైట్ 780s are 560. 380s are 240. 380s are 240. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 240. ఇది ఒకటి. కానీ న్యూమరికల్ వాల్యూస్ పెద్దగా ఉందనుకోండి, ఇది చాలా ఈజీ క్వశ్చన్. న్యూమరికల్ వాల్యూస్ కనుక పెద్దగా ఉంటాయి. ఇక్కడ చూడండి సార్, 340. 340లో 17 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఇంకెక్కడ కూడా 17 కనబడట్లేదు. 440లో 11 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఇంకెక్కడ 11 గురించి కనబడట్లేదు. 140లో 7 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఇక్కడ ఒకసారి కనబడింది, ఇక్కడ ఒకసారి కనబడింది. 56లో 8లే 56. కాబట్టి ఇంకోసారి వచ్చే ఛాన్స్ లేదు. అలా మీరు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు పెద్ద నంబర్లు తీసుకున్నప్పుడు. కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.